ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం సంస్థల పనితీరు. ఇందులో 127 నుంచి 133 పేజీ వరకు. లోక్సభ కార్యకలాపాల సమయంలో ఒకరోజు లోక్సభలో రోజు మొత్తం ఏం జరుగుతాయి కింద ఇవ్వడం జరిగింది, చూద్దాం. లోక్సభ కార్యకలాపాల సమయంలో ఒకరోజు 2004 డిసెంబర్ 7 14వ లోక్సభ కాలంలో ఒక సాధారణమైన రోజు. ఆ రోజంతా జరిగిన కార్యకలాపాలు ఏమిటో పరిశీలిద్దాం. క్రింద ఇవ్వబడిన వివిధ కార్యకలాపాల ఆధారంగా పార్లమెంటు పాత్ర, అధికారాలను గుర్తిద్దాం. ఈ రోజు జరిగిన కార్యకలాపాలను మీ తరగతిలో కూడా అమలు చేయవచ్చు. 2004 డిసెంబర్ 7 14 లోక్సభలో ఒక రోజులో మొత్తం ఏం జరిగిందో టైం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఉదయం 11 గంటలకు వివిధ సభ్యులు అడిగిన దాదాపు 250 ప్రశ్నలకు సంబంధిత శాఖా మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 11 గంటలకేమో వివిధ పార్లమెంట్లు అంటే లోక్సభలోని సభ్యులు అడిగిన ప్రశ్నలకేమో ఎవరు సమాధానం ఇచ్చారంటే సంబంధిత శాఖా మంత్రులేమో సమాధానం ఇచ్చారు. వాటిలో ఇవి చేర్చబడి ఉన్నాయి. ఆన్సర్లు ఏంటో ఆన్సర్లు ఇచ్చారు కదా, ఆ ప్రశ్నలు సభ్యులు అడిగిన ప్రశ్నలు ఏంటో కొన్ని చూద్దాం. కాశ్మీర్లోని తీవ్రవాద సమూహాలతో చర్చల విషయంలో ప్రభుత్వం యొక్క విధానం ఏమిటి? గిరిజన తెగలపై పోలీసులతో సహా జరిపిన అఘాయిత్యాల సంగతి ఏమిటి? పెద్ద కంపెనీలు ధరలను అధికంగా పెంచేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖా మంత్రులేమో సమాధానం ఇవ్వడం జరిగింది, అది రాతపూర్వకంగా. తర్వాత 12 గంటలకి పెద్ద సంఖ్యలో అధికారిక పత్రాలు సమర్పించబడి చర్చలకు అందుబాటులో ఉంచబడ్డాయి. వాటిలో చేర్చబడినవి కింద నుండి చేర్చబడినవి: ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం నియామక నిబంధనలు, ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షిక నివేదిక, విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్మాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క నివేదిక లెక్కలు. ఇక్కడ 12 గంటలకేమో పెద్ద సంఖ్యలో అధికారిక పత్రాలు సమర్పించబడి చర్చలకు అందుబాటులో ఉంచబడ్డాయి. వాటినేమో అక్కడ ఉన్న సభ్యులందరికీ ఇచ్చారు. వాటిలో కొన్ని చేర్చబడ్డాయి. వాటిలో ఏంటంటే ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం నియామక నిబంధనలు, ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షిక నివేదిక, విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్మాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క నివేదిక లెక్కలు. తర్వాత 12 గంటల 2 నిమిషాలకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి ఈశాన్య ప్రాంత మండల పునరుద్ధరణకు సంబంధించిన ఒక ప్రకటన చేశారు. రైల్వే బడ్జెట్ను అదనంగా కావాల్సిన నిధులను గురించి రైల్వే సహాయ మంత్రి ప్రకటన చేశారు. ఇక్కడ మంత్రులు 12 గంటల 2 నిమిషాలకి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి ఈశాన్య ప్రాంత మండల పునరుద్ధరణకు సంబంధించిన ఒక ప్రకటన చేశారు. రైల్వే బడ్జెట్కు అదనంగా కావాల్సిన నిధులను గురించి రైల్వే శాఖ సహాయ మంత్రి కూడా ఒక ప్రకటన చేశారు 12 గంటల 2 నిమిషాలకి. తర్వాత ఆ 12 గంటల 2 నిమిషాలకి మానవ వనరుల అభివృద్ధి మంత్రి జాతీయ మైనార్టీ విద్యా సంస్థల బిల్లు 2004ను ప్రవేశపెట్టారు. ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి మంత్రి జాతీయ మైనార్టీ విద్యా సంస్థల బిల్లు 2004ను ప్రవేశపెట్టారు. దీనికోసం ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు మానవ వనరుల అభివృద్ధి మంత్రి. 12 గంటల 14 నిమిషాలకు అనేక మంది సభ్యులు కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించారు. అవి ఏమిటో చూద్దాం. తెహల్కా కేసులో కొందరు నేతలపై కేసులు నమోదు చేయడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రతీకార చర్య చేయబడుతుందని, రాజ్యాంగంలో అధికార భాషగా రాజస్థాన్ని చేర్చాలని, ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయ కార్మికుల బీమా పాలసీని పునరుద్ధరించాలని అనేక మంది సభ్యులు కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించారు. వాటిలో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 గంటల 26 నిమిషాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన 2 బిల్లులు పరిశీలించబడ్డాయి, ఆమోదించబడ్డాయి. అవి ఏంటంటే సెక్యూరిటీ చట్టాలు సవరణ బిల్లు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ రుణాల రికవరీ చట్టాల సవరణ బిల్లు. ఈ 2 కూడా ఆమోదించబడ్డాయి. 4 గంటలకి అంతిమంగా ప్రభుత్వ విదేశాంగ విధానం ఇరాక్లోని పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగవలసిన అవసరం గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. 4 గంటలకి అంతిమంగా ప్రభుత్వ విదేశాంగ విధానం ఇరాక్లోని పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని అవసరం గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. తర్వాత 7 గంటల 15 నిమిషాలకు చర్చ ముగిసింది. సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. ఈ మొత్తం టైంను బట్టి లోక్సభలో ఒక రోజులో ఏం జరిగింది ఇవన్నీ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. అసలు లోక్సభలో మొదట ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, మొదట జరిగిన దాన్ని ఏమంటారు, క్వశ్చన్ అవర్, ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. ముందు మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రాజకీయ కార్యనిర్వాహక శాఖ
మనం ఈ అధ్యాయం ప్రారంభంలో చదివిన ఆఫీస్ మెమొరాండం కథ మీకు గుర్తుందా? పత్రంపై సంతకం చేసిన వ్యక్తి ఈ నిర్ణయం తీసుకోలేదని మనం తెలుసుకున్నాం. ఈ అధ్యాయం చదివేటప్పుడు ఆఫీస్ మెమొరాండం అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందులో పత్రంపై అంటే ఆ మెమొరాండంపై సంతకం చేసిన వ్యక్తి ఆ నిర్ణయం తీసుకోలేరు. ఎవరో తీసుకున్న విధాన నిర్ణయాన్ని అమలు మాత్రమే చేస్తున్నాడు. సంతకం పెడుతున్నారంటే ఆయన అమలు మాత్రమే చేస్తాడు. అతడు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి. ఆ నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్రను గుర్తించాం. కానీ ఎక్కడి నుంచి మద్దతు లేకుండా ఆయన నిర్ణయం తీసుకోలేని కూడా మనకు తెలుసు. ఆ కోణంలో ఆయన పార్లమెంట్ ఆకాంక్షలు మాత్రమే అమలు చేస్తున్నారు. ఆ కోణంలో ఆయన పార్లమెంటు యొక్క ఎవరి యొక్క ఆకాంక్షలు అమలు చేస్తున్నారంటే లోక్సభలో. ఈ విధంగా ఏ ప్రభుత్వంలోనైనా వివిధ స్థాయిలో రోజువారీ నిర్ణయాలు తీసుకునే విధానకర్తలను మనం చూస్తాం. కానీ ప్రజల తరపున వారు అత్యున్నత అధికారాన్ని చెలాయించరు. ఈ పనిచేసే వారందరి సమిష్టికి ఏమంటారంటే కార్యనిర్వాహకులు అంటారు. ఈ విధంగా ఏ ప్రభుత్వంలో అయినా వివిధ స్థాయిలో రోజువారీ నిర్ణయాలు తీసుకునే విధానకర్తలను మనం చూస్తాం. కానీ ప్రజల తరపున వారు అత్యున్నత అధికారాన్ని చెలాయించరు. ఈ పనిచేసే వారందరి సమిష్టికి ఏమంటామంటే కార్యనిర్వాహకులు. ప్రభుత్వంలో ఉండే కార్యనిర్వాహకులు ఈ నిర్ణయాలు తీసుకోరు. ప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు మంత్రులుగా పదవులు పొంది వాళ్ళు విధాన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ఈ కార్యనిర్వాహకులు అమలు చేస్తారు. ఈ విధంగా ప్రభుత్వ విధానాల అమలుకు వారు బాధ్యత వహిస్తారు కాబట్టి వారిని కార్యనిర్వాహకులు అని పిలుస్తారు. ఈ విధంగా మనము ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఏ అర్థం వస్తుందంటే కార్యనిర్వాహకులు అని అర్థం. ఈ రకంగా మంత్రులు కూడా ప్రభుత్వం కింద వస్తారు కాబట్టి వాళ్ళందరినీ మనం ఏమంటామంటే ప్రభుత్వం అంటే కార్యనిర్వాహకులు అనే అర్థం వస్తుంది. ఈ కార్యనిర్వాహకుల్లో రాజకీయ శాశ్వత కార్యనిర్వాహక వర్గం, ఈ కార్యనిర్వాహకుల్లో రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది, శాశ్వత కార్యనిర్వాహక వర్గం కూడా ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో కార్యనిర్వాహక వర్గంలో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 2 ఆల్రెడీ పైన ఉన్నాయి కదా. ప్రజాస్వామ్య దేశంలో కార్యనిర్వాహక వర్గంలో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 2 విభాగాలు ఉంటాయి. అవి ఏంటంటే నిర్దిష్ట కాలానికి ప్రజలచే ఎన్నుకోబడినది, దానిని రాజకీయ కార్యనిర్వాహకం అంటారు. పెద్ద నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులు ఈ కోవలోకి వస్తారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేసిన తర్వాత గెలిస్తే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉండి ఒక క్యాబినెట్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు రాజకీయ కార్యనిర్వాహక వర్గం కింద వస్తారు. సింపుల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయితే వాళ్ళు రాజకీయ కార్యనిర్వాహక వర్గం కింద వస్తారు. వాళ్ళే పెద్ద నిర్ణయాలు తీసుకుని ఉంటారు. రెండో వర్గంలో దీర్ఘకాల ప్రాతిపదికన వ్యక్తులు నియమించబడతారు. వీరిని శాశ్వత కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. ఈ కార్యనిర్వాహక వర్గంలో రెండవ వర్గం వారు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ దీర్ఘకాలిక ప్రాతిపదికన వ్యక్తులు నియమించబడుతూ ఉంటారు. వీళ్ళు శాశ్వత కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వ ఉద్యోగులు. వీరు 60 సంవత్సరాలు ఏజ్ అయినంత వరకు వీళ్ళు అక్కడ ఉండే రాజకీయ కార్యనిర్వాహక వర్గం అనేది మారుతుంది తప్ప ఇక్కడ ఉండే శాశ్వత కార్యనిర్వాహక వర్గం అనేది మారదు. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి తప్ప ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు మారరు. పౌర సేవలో పనిచేసే వ్యక్తులను ఏమంటారంటే ప్రభుత్వ సివిల్ సేవా అధికారులు అంటారు. పౌర సేవల్లో పనిచేసే వ్యక్తులను ఏమంటారంటే ప్రభుత్వ సివిల్ సేవా అధికారులు అని అంటారు. పాలకపక్షం మారినా వారు పదవుల్లోనే ఉంటారు. ఈ అధికారులు ఎవరి కింద పనిచేస్తారంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గం కింద పనిచేస్తారు. రోజువారీ పరిపాలన నిర్వహణలో వారికి సహాయం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రాజకీయ కార్యనిర్వాహక వర్గం అంటే సింపుల్గా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసి గెలిస్తే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అనే వాళ్ళు మంత్రులు అవుతారు. ఒక క్యాబినెట్ ఏర్పడుతుంది. వాళ్ళు రాజకీయ కార్యనిర్వహణ వర్గం కింద ఉంటారు. ఈ రాజకీయ కార్యనిర్వాహక వర్గం కింద ఎవరు పనిచేస్తారంటే ఈ అధికారులు పనిచేస్తారు. వీళ్ళు శాశ్వత కార్యనిర్వాహక వర్గం కింద వచ్చేవాళ్ళు ఈ రాజకీయ కార్యనిర్వహణ వర్గం కింద పనిచేస్తారు. రోజువారీ పరిపాలన నిర్వహణలో వారికి సహాయం చేస్తారు కూడా. ఈ ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీ కార్యనిర్వాహకాలు కూడా రోజువారీ పనుల్లో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. మీరు ఆఫీస్ మెమొరాండం విషయంలో రాజకీయేతర కార్యనిర్వాహక పాత్రను గుర్తు తెచ్చుకున్నారా? మీరు అడగవచ్చు, రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి రాజకీయేతర కార్యనిర్వాహక వర్గం కంటే ఎక్కువ అధికారం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగి కంటే మంత్రి ఎందుకు చాలా శక్తివంతుడు? ఇక్కడ క్వశ్చన్లు అడుగుతున్నారు మెమొరాండం ప్రకారంగా. అంటే ఒక ఎమ్మెల్యేకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం లేదా శాశ్వత కార్యనిర్వాహకం అంటే రాజకీయేతర లేదా శాశ్వత కార్యనిర్వాహక వర్గం కంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ అధికారాలు అంటే సింపుల్గా మంత్రులకి ఐఏఎస్లు ఐపీఎస్ల కంటే ఎందుకు ఎక్కువ అధికారాలు ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగి సాధారణంగా ఎక్కువ విద్యావంతుడు, ఏదైనా విషయంలో లోతైన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న సలహాదారులు ఆర్థిక మంత్రి కంటే అర్థశాస్త్రాన్ని గురించి ఎక్కువ తెలిసినవాడు అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక శాఖ తీసుకుంటే అందులో ఉండే ఆర్థిక మంత్రి కంటే అక్కడ పనిచేసే ఫైనాన్స్ మినిస్టర్ కంటే
అక్కడ ఉండే కింద పనిచేసే వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కొన్నిసార్లు మంత్రులు తమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సాంకేతిక విషయాల పట్ల చాలా తక్కువ పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు. ఇటువంటి రక్షణ, పరిశ్రమలు, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక, గనులు మొదలైన మంత్రిత్వ శాఖలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ, పరిశ్రమలు, ఆరోగ్యం ఇటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంత్రుల కంటే అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మంత్రి మాటే ఈ విషయాల్లో తుది నిర్ణయం అవుతుంది. ఎందుకు? కానీ లాస్ట్కి మంత్రి మాట ఆ శాఖ మంత్రి మాటే తుది నిర్ణయం అవుతుంది. ఎందుకంటే కారణం చాలా చిన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే అత్యున్నతమైనది. ప్రజల తరపున ఎన్నుకోబడిన ప్రతినిధి ఆ మంత్రి కాబట్టి ప్రజల తరపున నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే కాబట్టి ఆయనే పవర్ఫుల్. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళు ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్తారు, వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడరు, వాళ్ళ పర్సనల్ అది. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిన తర్వాత వాళ్ళు ప్రజల తరపున ఒక ప్రతినిధులు, వాళ్ళ గురించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆ మంత్రులకే ఎక్కువగా ఉంటుంది. మంత్రి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధి, అందువల్ల ప్రజల అభిష్టాన్ని వారి తరపున అమలు చేయడానికి అధికారం ఉంటుంది. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే అన్ని పరిణామాలను ఆమె చివరకు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రులు తాము తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేవు అనుకోండి, వాళ్ళ తర్వాత గవర్నమెంట్ని ఏర్పరచకపోవచ్చు. దాని యొక్క ఫలితాన్ని లేకపోతే చెడు ఫలితం వచ్చినా మంచి ఫలితం వచ్చినా ఆ మంత్రులే అనుభవిస్తారు. అందుకే తుది నిర్ణయాలని మంత్రే తీసుకుంటారు. ఈ విధానంపై ఏ పరిధిలో ఏ లక్ష్యాల సాధనకు నిర్ణయాలు తీసుకోవాలో మంత్రి నిర్ణయిస్తారు. తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాల్లో ఆమె నిపుణురాలు కాదు, అలా ఆశించకూడదు కూడా. మంత్రి అన్ని సాంకేతిక విషయాలు నిపుణుల సలహాలు తీసుకుంటారు, కానీ తరచుగా నిపుణులు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు లేదా ఒకటి కంటే ఎక్కువ ఐచ్ఛికాలను ఆమె ముందు ఉంచుతారు. అసలు లక్ష్యం ఏమిటి అనే దానిపై ఆధారపడి ఎవరు నిర్ణయం తీసుకుంటారంటే మంత్రి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే ఒక రైల్వే శాఖ మంత్రి ఉన్నారంటే అక్కడ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాజకీయేతర కార్యనిర్వాహక వర్గం వారు ఈ మంత్రికి ఏమో సలహాలు, సూచనలు ఇస్తారు. ఇది మంచిది, ఇది చెడుదని 4-5 ఆప్షన్లు లేకపోతే 10 ఆప్షన్లు పెడతారు. అందులో మంత్రి ఏ ఆప్షన్ అయితే మంచిదో లేకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో, వాళ్ళు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చే దాని ప్రకారంగా వాళ్ళు బయటికి తమ అధికారాన్ని ఉపయోగించి వెల్లడి చేస్తూ ఉంటారు తమ యొక్క నిర్ణయాన్ని. అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగులు చెప్పింది మాత్రం వాళ్ళు చేస్తూ ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పింది కరెక్ట్ కదా అని ఆలోచించి చేస్తూ ఉంటారు. కానీ మంత్రులైన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అభీష్టం మేరకు, వాళ్ళ పార్టీ అభీష్టం మేరకు ప్రజలకు మనం ఏం చేయాలనుకుంటున్నాం దాని ప్రకారమే విధాన నిర్ణయాలు చేస్తారు, దాని ప్రకారమే ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి ఏ పెద్ద సంస్థలోనైనా ఈ విధంగానే జరుగుతుంది. విషయ నిపుణులు కాకుండా విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారు మాత్రం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో విషయ నిర్ణయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విధాన నిర్ణయానికి సంబంధించి విషయ నిపుణులు ఉంటారు, దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. కానీ సంపూర్ణంగా ఆ విషయం గురించి అర్థం చేసుకున్న వారు, మంత్రులు లాంటి వారు మాత్రం నిర్ణయాలు తీసుకుంటారు, నిపుణులు మాత్రం తీసుకోరు. నిపుణులు మార్గాన్ని మాత్రమే చెప్పగలరు, కానీ గమ్యాన్ని దూరదృష్టి ఉన్నవారు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఈ పాత్ర నిర్వహిస్తారంటే ఎన్నికైన మంత్రులు. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఒక విషయం గురించి నిపుణులకేమో అవగాహన ఉంటుంది, అంటే దాని గురించి జ్ఞానం ఉంటుంది, కానీ నిపుణులు మార్గాన్ని మాత్రమే చెప్తారు. ఇది ఇలా జరిగితే ఇలా, అంటే ఈ విధాన నిర్ణయం జరిగితే దాని ఎఫెక్ట్స్ ఎలాగ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఎలాగ ఉంటాయి, మెరిట్స్, డిమెరిట్స్ ఎలా ఉంటాయని చెప్తారు. కానీ గమ్యాన్ని దూరదృష్టి ఉన్నవారు నిర్ణయిస్తారు. మంత్రులు ఏం చేస్తారంటే దాని యొక్క గమ్యం ఒక 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో దాని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందనేది దూరదృష్టితో ఆలోచించే వాళ్ళు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఈ పాత్ర నిర్వహిస్తారంటే ఎన్నికైన మంత్రులు ఈ పాత్రను నిర్ణయిస్తూ ఉంటారు. ప్రధానమంత్రి, మంత్రిమండలి. దేశంలో అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థ ప్రధానమంత్రి. దేశంలో అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థ ఏంటంటే ప్రధానమంత్రిదే. అయితే ప్రధానమంత్రి పదవికి ప్రత్యక్ష ఎన్నిక అంటూ ఏమీ లేదు. అక్కడుండే లోక్సభ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లోక్సభలో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తి లీడర్గా ఎన్నికవుతాడు, అతను రాష్ట్రపతి నియమిస్తాడు, అతనే ప్రధానమంత్రి. ఇతనికంటూ డైరెక్ట్ ఎన్నికంటూ ఉండదు. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి ఆమె నచ్చిన వారిని నియమించలేదు. రాష్ట్రపతి ఆమెను నచ్చిన వారిని నియమించలేదు. లోక్సభలో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందిన వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించబడతాడు. మెజార్టీ పార్టీ లేదా లోక్సభలో మెజార్టీ ఉన్న పార్టీల కూటమి నాయకుడిని ఎవరిగా రాష్ట్రపతి నియమిస్తారంటే ప్రధానమంత్రిగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏ ఒక్క పార్టీ లేదా పార్టీల కూటమికి
మెజార్టీ రాని పక్షంలో మెజార్టీ మద్దతు పొందే అవకాశం ఉన్న వ్యక్తిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి నిర్ణీత కాలం పదవీ కాలం లేదు, నిర్ణీత పదవీ కాలం అంటూ ఉండదు. మెజార్టీ పార్టీ లేదా సంకీర్ణ కూటమికి నాయకుడిగా ఉన్నంత కాలం ఎవరు అధికారంలో కొనసాగుతారంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అనే ఆయనకు నిర్ణీత కాలం అంటూ ఉండదు. ఒక ప్రభుత్వానికి నిర్ణీత కాలం ఉంటుంది, ఎలక్షన్స్ 5 years ఒకసారి జరుగుతాయి కాబట్టి. ప్రధానమంత్రిలో మారొచ్చు. అతను లోక్సభలో ఉండే వ్యక్తుల యొక్క అంటే తన పార్టీ యొక్క ఎంపీల యొక్క మంచితనాన్ని అంటే సపోర్ట్ని కోల్పోయారంటే ప్రధానమంత్రి కూడా మారచ్చు. అతనికంటూ పదవి ఉండొచ్చు, ఒక నిర్ణీత కాలం అంటూ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పార్టీ లేదా కూటమి మెజార్టీ మద్దతు పొంది ఆ పార్టీలో మెజార్టీ మద్దతు పొందే వ్యక్తికి మాత్రమే రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రధానమంత్రి నియమించిన తర్వాత అతని సలహా మేరకు ఎవరు ఇతర మంత్రులు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి ఇతర మంత్రులు నియమిస్తారంటే రాష్ట్రపతి సలహా మేరకు. మంత్రులు సాధారణంగా లోక్సభలో మెజార్టీ ఉన్న పార్టీ లేదా కూటమికి చెందిన వారే ఉంటారు. మంత్రులు అంటే క్యాబినెట్లో ఉండే మంత్రులు మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన పార్టీ యొక్క ఎంపీలు మాత్రమే మంత్రులుగా ఉంటారు. వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత వరకు మంత్రులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రధానికి ఉంటుంది. వాళ్ళు ఎంపీలుగా ఉన్నంత కాలం అందులో ఎవరికి నచ్చితే అంటే ఎవరైతే బాగా పనిచేస్తారో వారిని ప్రధానమంత్రి మంత్రులుగా ఎన్నుకోవచ్చు. కొన్నిసార్లు పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రి కావచ్చు. కానీ అలాంటి వ్యక్తి మంత్రిగా నియమితులైన ఎన్ని నెలల్లోపు పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానికి ఎన్నిక కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతని ఎంపీ కాదు, అతని ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి. అతను ఫైనాన్స్ మినిస్టర్ బాగా పనిచేస్తాడు, చేస్తే ప్రధానమంత్రి అతన్ని మంత్రిగా ఎన్నుకున్నాడు. అతను మంత్రిగా ఎన్నికైన 6 నెలల లోపు ఎలక్షన్ కండక్ట్ చేసి లేకపోతే లోక్సభ రాజ్యసభలో ఎంపీగా అతను ఎన్నిక కావాలి. లేకపోతే అతని పదవి మంత్రిగా ఆయన అనర్హుడు. ఎన్ని నెలల్లోపు? 6 నెలల లోపు. మంత్రులందరినీ కలిగి ఉన్న కూటమిని ఏమని అధికారికంగా పిలుస్తారంటే మంత్రిమండలి. మంత్రులందరూ కలిగి ఉన్న కూటమిని ఏమంటారంటే మంత్రిమండలి అంటారు. ఇందులో సాధారణంగా ఎంతమంది వివిధ హోదాల మంత్రులు ఉంటారంటే 60 నుంచి 80 మంది. ఇందులో సాధారణంగా ఎంతమంది వివిధ హోదా మంత్రులు ఉంటారంటే వివిధ హోదాలంటే సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. 60 నుంచి 80 మంది వరకు ఉంటారు. ఏ మంత్రులు సాధారణంగా అధికార పార్టీ లేదా పార్టీల ప్రధానమంత్రి శాఖల బాధ్యత వహించే ఉన్నత స్థాయి నాయకులు క్యాబినెట్ మంత్రులు. వీళ్ళు ఫస్ట్ క్యాడర్ 1. ఏ మంత్రులు సాధారణంగా అధికార పార్టీ లేదా పార్టీల ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యత వహించి ఉన్నత స్థాయి నాయకులు ఉంటారంటే క్యాబినెట్ మంత్రులు. సాధారణంగా క్యాబినెట్ మంత్రులు సమావేశమై ఏ పేరుతో నిర్ణయాలు తీసుకుంటారంటే మంత్రిమండలి పేరుతో నిర్ణయాలు తీసుకుంటారు క్యాబినెట్ మంత్రులు. క్యాబినెట్ అనేది మంత్రిమండలి యొక్క లోపల వలయం. క్యాబినెట్ అనేది మంత్రిమండలి యొక్క లోపల వలయం. ఈ మంత్రిమండలిలో క్యాబినెట్ అనేది ఒక లోపల వలయం. ఇందులో దాదాపు ఎంతమంది మంత్రులు ఉంటారంటే 25 మంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 నుంచి 80 మంది వరకు మంత్రిమండలి సభ్యులు ఉంటారు. అందులో క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉంటారంటే 25 మంది వరకు మంత్రులు ఉంటారు. స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ఎవరంటే సాధారణంగా చిన్న శాఖలు నిర్వహిస్తారు. వీళ్ళు స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానించినప్పుడు మాత్రమే వారు క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ స్వతంత్ర సహాయ మంత్రులు వాళ్ళు ఆహ్వానించినప్పుడు మాత్రమే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. చిన్న చిన్న శాఖలను నిర్వహిస్తూ ఉంటారు. సహాయ మంత్రులు క్యాబినెట్కు అనుబంధంగా ఉంటూ వారికి సహాయం చేయవలసి ఉంటుంది. క్యాబినెట్ మంత్రులకు సహాయంగా ఉంటూ వాళ్ళకి సహాయం చేయవలసి ఉంటుంది. క్యాబినెట్ మంత్రులు క్యాడర్ 1. ఇందులో స్వతంత్ర సహాయ మంత్రులు ఉంటారు, సహాయ మంత్రులు కూడా ఉంటారు. సహాయ మంత్రులు అనేవారు క్యాబినెట్కు అనుబంధంగా ఉంటూ వారికి సహాయం చేయవలసి ఉంటుంది. అంటే క్యాబినెట్ మంత్రులు సహాయం చేయవలసి ఉంటుంది. సహాయ మంత్రులు స్వతంత్రంగా ఉన్న సహాయ మంత్రులు ఏంటంటే వాళ్ళకి పిలిచినప్పుడు మాత్రమే క్యాబినెట్ సమావేశాలకి హాజరవుతూ ఉంటారు. అందుకే చాలా దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏమని పిలుస్తారంటే క్యాబినెట్ తరహా ప్రభుత్వం. అందుకే చాలా దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏమని పిలుస్తారంటే క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. క్యాబినెట్ ఒక బృందంగా పనిచేస్తుంది. మంత్రులకు భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచన ఉండవచ్చు. కానీ దేని యొక్క ప్రతి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలంటే క్యాబినెట్ యొక్క ప్రతి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. క్యాబినెట్ ఒక బృందంగా పనిచేస్తుంది. క్యాబినెట్ అనేది ఒక బృందంగా పనిచేస్తూ ఉంటుంది. మంత్రులకు భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచన ఉండవచ్చు. కానీ దేని యొక్క ప్రతి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలంటే క్యాబినెట్ యొక్క ప్రతి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర మంత్రిత్వ శాఖలకు లేదా విభాగాలకు సంబంధించిన అయినప్పటికీ ఏ మంత్రి కూడా దీనిని బహిరంగ విమర్శించలేరు. ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగులే కార్యదర్శులుగా ఉంటారు. వాళ్ళు సివిల్ సర్వెంట్లు. ప్రతి మంత్రిత్వ శాఖల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు కార్యదర్శులుగా ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే మనం సివిల్ సర్వెంట్లు అని అంటాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర మంత్రిత్వ శాఖలకు లేదా విభాగాలకు సంబంధించినది అయినప్పటికీ ఏ మంత్రి కూడా దీన్ని బహిరంగ విమర్శించలేదు.
ఒక మంత్రిత్వ శాఖలో తీసుకున్న నిర్ణయం ఇంకో మంత్రిత్వ శాఖకు సంబంధించింది అయిందనుకోండి, వాళ్ళు బహిరంగంగా విమర్శించరు. వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ మంత్రులు బహిరంగ విమర్శించుకొని లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రులకు అవసరమైన నేపథ్య సమాచారాన్ని ఎవరు అందజేస్తారంటే కార్యదర్శులు, ఆ శాఖ కార్యదర్శులు అందజేస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రులకు అవసరమైన నేపథ్య సమాచారాన్ని ఎవరు అందజేస్తారంటే కార్యదర్శులు. కార్యదర్శి బృందం ఏ బృందాన్ని సహాయం చేస్తుందంటే క్యాబినెట్ బృందానికి సహాయం చేస్తూ ఉంటుంది. కార్యదర్శి బృందం ఏ బృందాన్ని సహాయం చేస్తుందంటే క్యాబినెట్ బృందానికి సహాయం చేస్తూ ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖల పనిని సమన్వయం చేయడానికి ప్రయత్నించే అనేక మంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎందులో ఉంటారంటే క్యాబినెట్లో ఉంటారు. వివిధ మంత్రిత్వ శాఖల పనిని సమన్వయం చేయడానికి ప్రయత్నించే అనేక మంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎందులో ఉంటారంటే క్యాబినెట్లో కూడా ఉంటారు. థ్యాంక్ యూ.